మావా ఇప్పుడంటే ఈ ఎన్ఎస్లు డ్యూకులని చాలా స్పోర్ట్స్ బైకులు వస్తాయి కానీ అదే మన చిన్నప్పుడు బైక్ నేర్చుకున్న కొత్తల్లో డాడీ ఎప్పుడు పడుకుంటాడా అని వెయిట్ చేస్తూ అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ఆ టైంలో ఏ షైనో గ్లామరో ప్యాషన్ ప్లస్ ఏ ఉండవు కదా. ఎప్పుడు పడుకుంటాడా అని వెయిట్ చేస్తూ పడుకోగానే బైక్కి బయటికి తీసుకెళ్ళిపోయి అప్పుల్లో మనకి రీల్స్ మీమ్స్ ఏమి ఉండేవి కాదు కదా. ఫ్రెండ్స్కి టిక్కు 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 అని ఒక దగ్గర కూర్చొని పంపించుకోవడానికి. సో డైరెక్ట్గా వెళ్ళి ఫ్రెండ్స్ని మీట్ అయ్యేవాళ్ళం. సో చిన్న కీప్యాడ్ ఫోన్లో ఫోన్ చేసి అరే మామ ఎక్కడ ఉన్నావు అని అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను వచ్చాయని అంటే ఒక ముగ్గురు ఎంతో కొంత నీ దగ్గర ఉన్నాయి నీ దగ్గర ఎంత ఉన్నాయి నీ దగ్గర ఎంత ఉన్నాయి అని అనుకుని ఒక 50 రూపాయలు పెట్రోల్ ఫిల్ చేసి ఏ టెన్షన్స్ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా రోడ్ అంతా మంది అన్నట్టు తిరిగేసి మళ్ళీ వీళ్ళు ఇద్దరు వెళ్ళొచ్చు కదా, ఇద్దరు వెళ్ళరు, వీడికి లైసెన్స్ ఉండదు అండ్ ముగ్గురు వెళ్తే పోలీసులు పట్టుకుంటారని తెలుసు, అయినా ముగ్గురే వెళ్తారు. ఎప్పుడు వెళ్ళినా ముగ్గురే. ఇంకా అలా చుట్టూ తిరిగేసి ఇంక రోడ్లంతా మావే అంటూ ఫ్రీడమ్గా తిరిగేసి నవ్వుకుని సరదాగా షేర్ చేసుకుని ఒకరినొకరిని కమ్ము కొట్టుకొని ఆ డేస్ వేరు మా ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు ఉంటున్న మన మెకానికల్ లైఫ్లో అదే ఫ్రెండ్స్తో మనం ఎప్పుడైతే తిరిగి వాళ్ళం వాళ్ళకి ఫోన్ చేసి ఏరా ఎలాగున్నాం అని అడగడానికి కూడా టైం సరిపోవట్లే. సూన్ దోస్ డేస్ షుడ్ కమ్ బ్యాక్ మా మనకు కూడా. ఆ రోజులు మళ్ళీ రావాలని, అది మీకు నాకు అందరికీ. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ని మిస్ అవుతుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.